ఇంద్రాణి నో, అవన్నీ ముట్టుకోకూడదు. ముట్టుకుంటే వాళ్ళు తిడతారు. అది సరే, అక్కడ కూల్ డ్రింక్ ఉంది, పద. తను పద, అక్కడ తీసుకుందాం. తను సరేనా? అక్క అక్క, నువ్వేంటి ఇక్కడ? అదంతా నేను తర్వాత చెప్తాను. అమ్మ ఎక్కడా? అమ్మా, అదిగో అక్కడుంది చూడు. ఎవరితోనో మాట్లాడుతుందక్క. ఏంటి బంగారం, విజిల్ కావాలా? సరే ఉండు, అక్క వెళ్ళి తీసుకొస్తుంది. సరేనా? చూసుకో. సరేరా, నీకిది కావాలా లేక అది కావాలా? ఇది బంగారి, అమ్మా, ఇక్కడేం చేస్తున్నావు? ఇలారా. ఝాన్సీ అమ్మ కుటుంబంతో పాటు పూజకని ఈ గుడికే వచ్చారమ్మా. ఇక్కడికా? ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ఏ బంగారి, నాకొక ఫోన్ చేసి చెప్పుండొచ్చు కదా. వాళ్ళు ఈ గుడికి వస్తున్నారని నేనెందుకు నీకు ఫోన్ చేసి చెప్పాలమ్మా? అలా అని కాదు, నేను మామూలుగా. ఏ, వాళ్ళు ఈ గుడికి వస్తున్నారని తెలిస్తే నువ్వు వచ్చుండేదానివి కాదా? చచ్చా, అలాంటిదేం లేదు. అమ్మా, నేను అడిగేదానికి దాచకుండా సమాధానం చెప్పు. మా తాతది ఈ ఊరే కదా? అవును. ఝాన్సీ అమ్మ వాళ్ళది కూడా ఈ ఊరే. ఇది నీకు ముందు తెలుసు కదా? నాకు తెలీదు బంగారి. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు? అబద్ధం చెప్పకమ్మా. బంగారి, నాకు నిజంగానే తెలీదు. ఝాన్సీ అమ్మ పేరెత్తితేనే నువ్వెందుకు కంగారు పడుతున్నావు? చాలాసార్లు నువ్వు ఝాన్సీ అమ్మని కలిసే సిచ్యువేషన్స్ వచ్చాయి, కానీ ప్రతిసారి నువ్వు తప్పించుకుని కనబడకుండా పారిపోతున్నావు. అదంతా కోఇన్సిడెంటల్లీ జరిగిందని నేను అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే నువ్వేదో నా దగ్గర దాస్తున్నావమ్మా. ఏంటమ్మా కారణం? బంగారి, అలాంటిదేం లేదు. అలాగా? అలా అయితే నేను ఝాన్సీ అమ్మని తీసుకుని వచ్చి నీకు ఇంట్రొడ్యూస్ చేయించనా? అదంతా ఏమొద్దు. ఆవిడ కుటుంబంతో దైవకార్యానికి వచ్చారు. చూసుకొని వెళ్ళిపోతారులే. అమ్మా, ఝాన్సీ అమ్మని నేరుగా కలవడానికి నీకేంటమ్మా సమస్య? ఆవిడికి నీకు ఏంటమ్మా సంబంధం? నేను నీ కూతుర్నే కదా, నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వేమైనా దాచినా అబద్ధం చెప్పినా ఇదిగో ఇలా కంట్లో తెలిసిపోతుందమ్మా. నిజం చెప్పు, నా దగ్గర దాచి నువ్వేం సాధిస్తావమ్మా? నువ్వు దాచాలనుకుంటుంది ఎప్పటికైనా బయటికి రావాల్సిందే కదమ్మా. అది కాదు బంగారి. మేడం, ఝాన్సీ మేడం మిమ్మల్ని వెంటనే రమ్మని పిలుస్తున్నారు. సరే, ఒక్క నిమిషం వస్తాను. ఇక్కడే ఉండమ్మా, నేను వచ్చేస్తాను. సరే. పదండి సార్, వెళ్దాం.